అందరికీ నమస్తే. తెలంగాణ శరణార్థులు అన్న, ఇవాళ మన స్టూడియోకి మన శ్రీరాములు శ్రీనివాస్ అన్న, సుదర్శన్ అన్న ఇవాళ మావోయిస్టు విశ్లేషకులు వచ్చారు. అన్న, ఇవాళ మనం ప్రధానంగా మొన్న ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడండి. ఐఏఎస్లు ఆఫీసులను వదిలిపెట్టి, ఏసీ గదులను వదిలిపెట్టి బయటికి రావడం లేదు, గ్రామాలకు పోవడం లేదు, ఫీల్డ్కు పోవడం లేదు, ఫీల్డ్ మీదకి పోవడం లేదు. ఆయా రంగాల్లో ఉన్నటువంటి సంబంధిత ఐఏఎస్ అధికారులు వీళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. కేవలం ఆఫీసులకే, ఏసీ గదులకే వీళ్ళు అలవాటు పడ్డరు. వాటికి ఏసీ గదులకే పరిమితం అవుతున్నారు. ఇక్కడి నుంచి పరిపాలన చేయడం బాగుండదని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక మాట అనుకుంటూ వచ్చిండు. కానీ మొత్తము ఒకరిని ఉద్దేశించి కానీ ఏదైనా విషయాన్ని కానీ మొత్తం చెప్పలే, పేరు పెట్టి అయితే అనలేదు. కానీ తను అన్న దాంట్లో ఏంటంటే ఒక వ్యవస్థకు సంబంధించిన ఇప్పుడున్నటువంటి బ్యూరోక్రసీ, ఐఏఎస్ ఇలా బ్యూరోక్రసీ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తాన్ని ఉద్దేశించి అన్నాడు. కానీ సహజంగా మనకు రెండు రకాలైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మనకు కనిపిస్తారు. మనకు ఎస్ఆర్ శంకరన్ సార్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక అమూల్యమైనటువంటి ప్రజాజన బంధువుగా నిలిచి ఒక గొప్ప సేవలు అందించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మనకు కనిపిస్తాడు. ఆక్నూరి మురళీ సార్ మనకు మరోవైపు కనిపించాడు. కానీ అట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో ఆక్నూరు మురళీ సార్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఒక దళిత బిడ్డ క్షేత్రస్థాయిలో తను పుట్టిన భూపాలపల్లి జిల్లాలోనే సైకిల్ మీద పోయి పర్యటించినప్పుడు ప్రజలకు దగ్గరవుతున్నటువంటి క్రమంలో, చేరువవుతున్నటువంటి క్రమంలో ఓర్వలేనటువంటి అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా బరాసా నాయకులు కావచ్చు, మిగతా బ్యూరోక్రసీ ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఆఖరికి కేసీఆరే కావచ్చు, తక్షణం అతన్ని అక్కడి నుంచి పోస్టింగ్ నుంచి ఇలా తొలగించేసి అతన్ని ఇలా హెడ్ క్వార్టర్స్కి పంపించినటువంటి పరిస్థితి, సెక్రటరియట్కు అటాచ్ చేసినటువంటి పరిస్థితి, ప్రాధాన్యత లేని పోస్టులోకి పంపించినటువంటి పరిస్థితి. మరి రెండు రకాల వైరుధ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పనిచేసే వాళ్ళనేమో రాజకీయ నేతలు పనిచేయనీయడం లేదు, కానీ పని చేస్తున్నటువంటి వాళ్ళనేమో సరే ఆగ్నూరి మురళీ సార్ లాంటి వాళ్ళను ఎంకరేజ్మెంట్ లేకుండా విధుల నుంచి పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. ఆయన పాపం లాస్ట్ దాని ఐఏఎస్కే మొత్తము రాజీనామా చేసి ఆయన ఇలా ప్రజాక్షేత్రంలోకి వస్తే తర్వాత ఈ ప్రభుత్వంలో ఆయన ఒక ప్రముఖ పాత్ర వహిస్తుడు విద్యా వ్యవస్థ మీద. మరి పరస్పర భిన్నమైనటువంటి ఒక వైరుధ్యం ఉన్నది. మరి ముఖ్యమంత్రి చెప్తుంది వాస్తవమేనా? ఈ సందర్భంలో ఆంధ్రజ్యోతి ఇలా ఒక పెద్ద కథనాన్ని అందించింది. అయ్యో ఐఏఎస్ దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరు, అయ్యో దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరు. ఒకప్పుడు ప్రజా ఉపయోగమే పరమాది, ఇప్పుడు నాయకులతో అంటకాగడమే విధి. ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట, ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికే స్కెచ్, ప్రభుత్వ భూముల దారాదత్తం చేయడానికి ప్లాన్లు, అక్రమాన్ని సకలం చేయడానికి తరుణోపాయాలు, కొందరు ఐఏఎస్లకు ఏజెంట్లు, రహస్య పెట్టుబడులు, నాయకులతో కుమ్ముక్కై ఆదాయార్జనపైనే దృష్టి, నిజాయితీగా పనిచేసే వారిపై నాయకుల చిన్నచూపు, అటువంటి వారికి మంచి పోస్టింగ్ దక్కడం గగనమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఒక పెద్ద చర్చ ఇలా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి దీని మీద మీరు ఏమంటారు? జరపైలం టీవీ ప్రేక్షకులకు సామాజిక వందనాలు. ఇవాళ నిజంగా ముఖ్యమంత్రి గారు పుస్తకావిష్కరణ సభకి వెళ్ళి ఆ పుస్తకావిష్కరణ సభ సందర్భంగా మాట్లాడిన విషయాలు ఏవైతున్నాయో అవి సభ్య సమాజం ఆలోచించాల్సిన అంశాలు. అయితే ముఖ్యమంత్రిగా తను ఒక వేదికపై నుండి బహిరంగంగా మాట్లాడాల్సి రావడం అనేది బాధాకరమైంది. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించింది వాళ్ళు ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకమైన భాగస్వామ్యం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రభుత్వం చెప్పినా కూడా, ప్రభుత్వం వాళ్ళకు సరైన మార్గదర్శకం ఇచ్చినా కూడా ఎందుకు అలా ఉంటున్నట్టు అనేది ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. అది రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా లేదా తన మంత్రిమండలి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఐఏఎస్ అధికారులు ఇంకొకటి కూడా ఒక ముఖ్యమైన అంశం మాట్లాడిండు. ఏమని మాట్లాడిండనంటే ప్రభుత్వానికి సూచించేది ప్రజల కోసం ఇది చేయాలి, ఇట్లుండాలి అనే దాంతో
ఇంతకుముందు నువ్వు చెప్పినట్టుగా శంకరన్ లాంటి వాళ్ళని ఉదాహరణ తీసుకొని చెప్పడం జరిగింది. అయితే శంకరన్ గారు కూడా చాలా అవమానాలను గురైండు, బాధలకు గురైండు. అట్లనే ఈయన తన ఆలోచన ప్రకారం ఏదైతే ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల్లో ఉన్న వెనుకబాటుతనం కావచ్చు, అవిద్య కావచ్చు, పేదరికం కావచ్చు, ఇవన్నిటిని తొలగించాలనే అంతటి అనుకున్నప్పుడు తను రివర్షన్స్ కూడా పొందిన పరిస్థితి ఉంది. వాటన్నిటికి కూడా సిద్ధపడి శంకరన్ గారు ప్రజల కోసం తను ఉద్యోగానికి కమిట్మెంట్ అయ్యి కన్సర్న్ తోటి పనిచేయటం అనేది జరిగింది, బాధ్యతగా పనిచేయటం అనేది దాంతో జరిగింది. చాలా గొప్ప విషయం. అట్లా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే కాకుండా దాని తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ పీరియడ్ ఉంది. వైఎస్ఆర్ పీరియడ్లో లక్ష్మి, ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మి లాంటి వాళ్ళు కేసులలో ఇరికి జైల్లో ఉన్న పరిస్థితిని కూడా కాదనలేము. అందుకనే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ప్రక్షాళన ఎక్కడ జరగాలి. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించిన దాంట్లో చెట్టు మొదల ఇత్తు మొదల అని ఒక చర్చ జరుగుతుంది. ప్రభుత్వము అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కలిసి పనిచేయాల్సిన పరిస్థితి. కానీ ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ యొక్క పనిని సక్రమంగా నిర్వర్తించకుండా వాళ్ళు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండి రాజ్యాంగాన్ని అమలు చేయడానికి అవరోధంగా మారింది పొలిటికల్ వ్యవస్థ. ఈ పొలిటికల్ వ్యవస్థ యాక్చువల్గా అసలు నిజానికి నక్సల్బరీ పోరాటం రావడానికి కానీ ఇంకా ఇతర అనేక పోరాటాలు రావడానికి అదే కారణం. కోరండ మంగన్న లాంటి వాళ్ళు ఊరేగింపుకు పోతున్నప్పుడు భూస్వాములు అక్కడ కాల్చి చంపడం అనేది దాంతో చేసిండ్రు. మరి వాళ్ళపైన కేసులు లేవు, వాళ్ళకి శిక్షలు లేవు. అట్లనే గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య వ్యవస్థ ఏదైతే నిజాం వ్యవస్థ ఉందో, నిజాం వ్యవస్థ తర్వాత స్వాతంత్ర అనంతరం జమీందారీ జాగీర్దారీ వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళు ఇక్కడున్న దళితుల్ని లేదా షెడ్యూల్ తెగలకు సంబంధించిన వాళ్ళ మహిళలని వేధించడం కానీ, పోతే బలాత్కారం చేయటం కానీ, భూములు గుంజుకోవటం కానీ, ఇలా అనేక అంశాలు జరిగినాయి. అట్లా జరిగినప్పుడు ఇప్పుడు ఏమంటారంటే రాజ్యం తన పనులు తను చేసుకుంటూ పోతుంది అని అంతటి అంటారు. కానీ ఇక్కడ రాజ్యం తన పనులు తను చేసుకునే దాంట్లో భూస్వాములను ఒక తీరుగా చూడటం, పెట్టుబడిదారులను ఒక తీరుగా చూడటం, సంపన్నులను ఒక తీరుగా చూడటం, పేదలని ఇంకొక తీరుగా చూడటం. కాబట్టి పేదల పట్ల ఇది చండశాసనంలాగా చట్టం జూలు విప్పి కోడా బట్టి పనిచేస్తుంది పేదల పట్ల. కానీ ధనికుల పట్ల చాలా ఉదాసీనంగా ఉంటుంది. వాళ్ళపైన కేసులు కావు, వాళ్ళు కోర్టుకు పోతే లోపల మాట్లాడడం, అవన్నిటిని ఎఫ్ఐఆర్ కాకుండా చూడడం, కేసులు కాకుండా చూడడం, ఇదంతా జరుగుతూ ఉంది. ఇవే కదా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అనేక అంశాలని ముందుకు తీసుకొచ్చినప్పుడు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అప్పుడున్న మంత్రులకో లేదా అప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీల కోసం ఇప్పటికి కూడా ఏమవుతుంది, బీజేపీ మరీ మూర్ఖంగా ఐఏఎస్ ఐపీఎస్ల మీద బాగా జులుం చెలాయిస్తుంది. అదే కాదు, ఇప్పుడు చూడరాదు, అది ఎన్నికల కమిషన్ ఉంది, ఎన్నికల కమిషన్ ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల కమిషనే కాదు, మొత్తం వ్యవస్థలో అది బీజేపీ ఆలోచన విధానానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ నింపడం జరుగుతుంది. ఇవాళ ఓటింగ్ యంత్రాలు ఉన్నాయి. ఓటింగ్ యంత్రాలు తయారు చేసే దాంట్లోనే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అనుకూలంగా వాళ్ళు గెలవడానికి అనుకూలతలు తెచ్చుకున్నట్టే కదా. కాబట్టి ఇక్కడ రాజ్యాంగం ఏమవుతుంది, పక్కకు నెట్టబడుతుంది. కాబట్టి అధికారులు కూడా ఏం చేస్తుండ్రు, ఈ రాజ్యాంగాన్ని పరిధిలో తన విధులు నిర్వర్తించడం అనేది దాంతో కాకుండా అధికారులతో ఆలోచించడం అనేది జరుగుతుంది. అది గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఎప్పుడైతే
2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సీన్ సితార మారిపోయింది. అధికారులతోటి తను ఎట్లా పనులు చేయించుకోవాలి, తనకు అనుకూలంగా కానీ తన పార్టీ నాయకులకు అనుకూలంగా కానీ ఎట్లా పనులు చేయించుకోవాలి. అది మరి ముఖ్యంగా ఏదైతే ధరణి అనే అంశంలో చాలా తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తమ విధుల్ని పక్కకు పెట్టి ప్రభుత్వానికి బానిసలుగా తొత్తులుగా వ్యవహరించి పనిచేయడం అనేది ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ గా రిటైర్డ్ అయినటువంటి ఎంపీగా కాంటెస్ట్ టికెట్ తెచ్చుకుంది కదా. అవును, అసలు ప్రజల ముందు ఒక సివిల్ సర్వెంట్ వెంకట్రామరెడ్డి, కేసీఆర్ కాలు మొక్కిన వెంకట్రామరెడ్డి దిగజారిన పరిస్థితి కదా. అయితే ఆయన ఒక్కడే కాదు, ఐఏఎస్లు కవిత కాళ్ళు పట్టడానికి కానీ, చెప్పండి ఇప్పుడు కవిత కాళ్ళు పట్టుకోవడానికి కానీ కరీంనగర్లో ఏదో జరిగినప్పుడు ఇంకా ఇట్లా ఈ రకంగా మనకు కనబడుతుంటాయి. వాళ్ళ చదువుకున్న దానికి కానీ మనకు ఒకటి అంటాం, స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో తొలి సివిల్ సర్వెంట్లు ఉన్నారు. మనం ఎక్కడ కూడా కాళ్ళు మొక్కించుకున్న దాఖలాలు లేవు. పొలిటీషియన్స్ ఒక హోందా తత్వంతో ఉన్నటువంటి పరిస్థితి మనం ఎస్ఆర్ శంకరన్ సార్ వరకు కూడా మనం చూసినాం. ఒక ఐఏఎస్ అంటే ఒక జ్ఞాని, ఒక ప్రాపంచిక దృక్పథం గలవాళ్ళు, ప్రతి ఒక్క అంశం మీద పట్టుగలవాళ్ళు అనేది మనకు సివిల్ సర్వెంట్స్ అంత ఇదిగా ఉండేది, డిగ్నిటీ. కానీ నేడు దిగజారినటువంటి పరిస్థితి, కాళ్ళు మొక్కడం ఏంది అంటే కొందరు ప్రమోషన్లో ఐఏఎస్ హోదా పొందుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటి వాళ్ళలో ఇప్పుడు మనం సిద్దిపేట కలెక్టర్ అనుకున్నాం, తర్వాత ఎంపీ టికెట్ ఇచ్చిండు వెంకటేశ్వర్లకి, ఏం పేరైనా వెంకటరామరెడ్డికి. ఆయన ముఖ్యమంత్రి కాలు మొక్కుతాడు, కవిత కాలు ఇంకొకరు మొక్కుతారు అక్కడ. ఈ రకంగా ఒక లాలూచితో తాము చదువుకున్న చదువుకు ఒక ఏమాత్రం విఘ్నత లేకుండా ప్రాధేయపడేటటువంటి తత్వము, కాళ్ళపై పడేటటువంటి తత్వం ఎంత దిగజారుతాను. ఇప్పుడు ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఈ రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలు రెక్కలు వచ్చి విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు కూడా ఏం చేస్తున్నారంటే తనకు అనుకూలమైన వాళ్ళని కలెక్టర్లుగా తీసుకొచ్చి పెట్టుకోవడం అనే దాంతో చేస్తుండ్రు. తనకు అనుకూలంగా పనిచేయనప్పుడు తీసుకుపోయి లోపల చేయడం జరుగుతుంది. ఉదాహరణకు యాదాద్రి భువనగిరి కలెక్టర్గా మహిళ ఉండే, చౌటుప్పల్లో ఎవరో ఈయన మన జగదీశ్వర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించినందుకు ఆమెని ట్రాన్స్ఫర్ చేయటం అనే దాంతో చేసింది. అట్లాగే ఇక్కడ అమ్మాయి ఉన్నాడు, ఏది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అమ్మాయి ఉన్నాడు. పోతే రంగారెడ్డిలో హరీష్ ఉన్నాడు. హరీష్ రంగారెడ్డిలో చేసిండు, ఇక్కడే చేసిండు. వీళ్ళిద్దరు కూడా కలిసిమెలిసి చేసిండు. వీళ్ళిద్దరు ఏంటంటే హరీష్ రావుకు, కేటీఆర్కు, కేసీఆర్కు మంచి పని చేసి పెట్టే బంట్లు, తొత్తులుగా మారారు వీళ్ళు. సింపుల్ చెప్పాలంటే తొత్తులుగా. వాస్తవం అనేక కథనాలు వాళ్ళపై పత్రికల్లో వచ్చినాయి. వాళ్ళు చేసినటువంటి అవినీతి, ఎటువంటి కార్యాలు వాళ్ళకి సమకూర్చి పెట్టారు కేటీఆర్కు, కవితకు, హరీష్ రావులకు అనే విషయం అనేక కథనాలు కూడా వచ్చినాయి కదా. ఇదంతా ఓపెన్ సీక్రెట్. మరి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియదా? పోతే మరి ఇంకోటి, మీరన్న కలెక్టర్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి పంచనే ఉన్నారు కదా. ఇప్పుడు మీరన్న మేడ్చల్ కలెక్టర్ చేసిన ఆయన పేరు ఏం పేరు? అమ్మాయి ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇంకొక ఆయన హరీష్ రెడ్డి కానీ హరీష్ అంటారు. అంటే ఒకటి సరే, ఏదున్నా కూడా ఆ ప్రభుత్వంలో వ్యవహరించిన దాని నుంచి వాళ్ళు చేసిన తప్పులకు దానికి తగిన శిక్షలు ఉండాల్సిందే. అట్లాగే అది ఎందుకు కొనసాగట్లేదు? అది కొనసాగాల్సిన అవసరం ఉంది. అదే కాదు, గత 10 సంవత్సరాలుగా అన్నీ కూడా రాజ్యాంగ వ్యతిరేకంగానే జరిగినాయి. ఇప్పుడు ఇది రేస్, ఈ రేస్కి సంబంధించిన దాంట్లో కేటీఆర్ 54 కోట్లకు సంబంధించింది ఎలాంటిది లేకుండా ఫండ్ ఎట్లా రిలీజ్ చేస్తారు? ఇప్పుడు దానికి ఒక ప్రొసీడింగ్ ఉండాలి, కథ కార్ఖానా ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఎట్లా చేస్తారు? కాబట్టి కేటీఆర్ మొత్తం ప్రభుత్వ వ్యవస్థను భ్రష్టు పట్టించిండు. మొత్తం కేసీఆర్ కుటుంబ పరివారం అంతా కూడా ప్రభుత్వ వ్యవస్థను, ఐఏఎస్ బ్యూరోక్రసీ వ్యవస్థను, ఐపీఎస్ వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ జర పైలం టీవీ నుంచి కోరుకునేది ఏంటంటే
ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. ఎస్. పేదోళ్ళ పట్ల చులకన కానీ, పేదోళ్ళ పట్ల కఠినంగా కానీ, ధనవంతుల పట్ల, రాజకీయ నాయకుల పట్ల, రాజకీయ నాయకులతో ఏదైతే ముందుకు తీసుకురాబడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ పట్ల ఉదాసీనంగా ఉండి ఉదాసీనంగా వ్యవహరించడం అనేది చేయటం సమాజానికి చేటు. కాబట్టి చెడిపిదిరా చెడకు అన్న పరిస్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి రాజకీయ నాయకులు 5 ఏళ్ళు ఉంటారు, పోతారు. ఇంకొక 5 ఏళ్ళు ఉండొచ్చు, పోయినరు. 10 ఏళ్ళ తర్వాతనైనా పోయినరు. మళ్ళీ ఇప్పుడు ఏంది రెడ్ బుక్ అంటుండ్రు, లేకపోతే రోజ్ బుక్ అనే అంటుండ్రు, అధికారులను బెదిరిస్తుండ్రు. ఇదొక విచ్చలవిడి పోకళ్ళు ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రజాస్వామికవాదులు కానీ, మేధావులు కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ, వ్యవస్థని ఎంత దిగజారే అవకాశాలు ఉంటే అంత దిగజార్చే పరిస్థితి ఏదైతే తీసుకొస్తుండ్రో దాన్ని పౌర సమాజం మౌనంగా చూస్తూ ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మనకు జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఈ అధికారులని మేము అధికారంలోకి వచ్చినాక చూసుకుంటాం అంటే, రేపు నువ్వు అధికారంలోకి వచ్చినా చూసుకుంటావు, రేపు నువ్వు మళ్ళీ అధికారం నుంచి పోయినాక ఆయన చూసుకోవాలనా? ఏంటిది ఇది? ఇప్పుడు ఒక్క ప్రశ్న మధ్యలో బాగా మెదులుతుంది. ఇప్పుడు ఈయన వచ్చిన రేవంత్ రెడ్డి తొలినాళ్ళలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కేసీఆర్ కుటుంబ పరివారానికి ఎవరైతే అనుకూలంగా ఉండి అధికార దుర్వినియోగం చేసి దాసోమైన ఐఏఎస్ ఆఫీసర్లపై విచారణ అని చెప్పి ఫస్ట్ రకరకాల రూపాల్లో కొంత ఇచ్చేసింది. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి అక్కడ ఏవైతే అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పబడుతున్న ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ హక్కులో చేర్చుకుంది, వాళ్ళకి పెద్దపీట వేసింది. మరి ఈ రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరితో మాట్లాడిండు. అంత విమర్శలు ఎదుర్కొన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్కు దాసోమై, కేసీఆర్ బిడ్డ కొడుకు వాళ్ళకు దాసోమై వాళ్ళకు బానిసలుగా పనిచేసి ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను ఈయన హక్కున చేర్చుకోవడంలో ఆంతర్యం ఏంటి అంటే, వాళ్ళ దగ్గర ఎటువంటి అవకతవకలకు పాల్పడడం, అవకతవకల వివరాలు మళ్ళా ఈ రేవంత్ రెడ్డి సీఎంకు చెప్పడం ద్వారా తను కూడా అటువంటి విషయాల్ని దాన్ని రాబట్టుకొని వాటి నుంచి ఏ రకంగా చేయాలనే ఒక ఉద్దేశం కూడా దురుద్దేశం కూడా ఉంటుంది కదన్నా. అయితే ఒకటి మనం నెగిటివ్గానే చూడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి నెగిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ అంటే నువ్వు ఎప్పుడైతే బీఆర్ఎస్ హాయంలో పలానా ఐఏఎస్ ఆఫీసర్లు అవకతవకలకు పాల్పడుతున్నారు, దాసోహం అవుతున్నారు, వాళ్ళను కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి కాకముందు అనేక సభలలో పేర్కొన్నాడు ఇదే ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత మొదట ఎంక్వైరీ అయిన ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసీఆర్కు అనుకూలంగా వివరించి అవకతవకలు పాల్పడ్డ వాళ్ళ కార్యాలయం చక్కబెట్టినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లపై చర్యలు అన్నాడు. మళ్ళీ వాళ్ళని హక్కులో చేర్చుకున్నాడు. అంటే ఇప్పుడు ద్వంద్వ వైఖరి కాదా? అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి ఉన్నా ఆ పని చేయాల్సిందే, ఇంకెవరు వచ్చినా ఆ పని చేయాల్సిందే. వాళ్ళని తీసేయడం వీళ్ళు వ్యక్తిగతంగా చేసేది కాదు, అది సెంట్రల్ సర్వీస్ సంబంధించింది ఒకటి. రెండోది వీళ్ళ పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవటం అనేది అవసరం. ఎక్కడ ఎవరు తప్పు చేసినా తప్పే, చట్టానికి చుట్టం ఎవరు లేరు. చట్టం తన పని తను చేసుకుంటూ పోవాల్సిందే. తన పని తను చేసుకుంటూ పోవాలనుకున్నప్పుడు తప్పు చేసిన ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మరెవరైనా కావచ్చు, వాళ్ళ పట్ల వ్యవహరించే తీరులో తను ఎన్నికల ముందు చాలా చెప్పిండు, ఎన్నికల తర్వాత కూడా చెప్పుకుంటూ వస్తుండే, కానీ ఇప్పటి వరకు ఎవరి మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. అని ఒక చిన్న విషయం ఒకటి బాగా అనిపిస్తుంది. లగచర్ల బాధితులు ఫ్యాక్ట్ ఫైండింగ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ సిన్సియర్గా పోయినప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి సోదరుల కన్సర్నాల్లో మొత్తం ఒక లగచర్లకు సంబంధించినటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ప్రభుత్వ అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ దాడి జరిగింది అని చెప్తే మా ప్రజలే వాళ్ళు కోపేక్షని చల్లగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్. అదే రేవంత్ రెడ్డి వేరే భిన్నమైన స్టెప్ తీసుకొని మా ప్రజలని ఒక పెద్ద మనసుతో అన్నాడు. సరే, ఇది ఒక రకరకాల ఫార్మాసిటీ వస్తుంది, వద్దు అని ప్రజలు ప్రకటించారు. ఆ ప్రతిఘటన మా ప్రజల ప్రతిఘటన అనుకోని ఒక సున్నితంగా మాట్లాడి వద్దు, ప్రజలతో మనకు ఘర్షణ వద్దు అని సున్నితంగా తను తిరస్కరించి ఏం కాలేదని చెప్తే
రేవంత్ రెడ్డి అతని సోదరుల అడ్వాన్స్ అయి తప్పుడు కేసులు పెట్టించి రకరకాల కేసులు, సరే కేసులు ఏ రకంగానే కావచ్చు, కేసులు పెట్టించి కొంత పగ తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఒక సిన్సియర్గా పనిచేసే ఐఏఎస్ అధికారులకు కూడా ఇవాళ ఎవరైతే రకరకాల ఫార్మాసిటీ మల్టీనేషనల్ ఎంఎన్సీ కంపెనీస్ దాసోహమై ఇవాళ వాళ్ళ యొక్క పనులు చక్కదిద్దుతున్నటువంటి ఆయా ప్రభుత్వాల యొక్క చట్ట వ్యతిరేక కార్యక్రమాలను కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు చాలా అంచుకొని భరిస్తూ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇవాళ మీరు చక్కగా ఉండే ఐఏఎస్లు అంటే బాగుంటుంది కదా. వాస్తవంగా మీరు అన్నట్టు లోపాలు ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ మన ఇల్లు కావాలి, ఇండ్లు ఇస్తా అంటున్నారు, ఇందిరమ్మ ఇండ్లు. ఎన్నో సెక్రటేరియట్లో కూర్చొని వీళ్ళకి ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని రకరకాల కేటగిరీలు పెట్టి వీళ్ళకి ఇట్లు ఇస్తామని అంటారు. క్షేత్రస్థాయికి వస్తే పరిస్థితి ఫస్ట్ ఇండ్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇండ్లు లేవు. క్షేత్రస్థాయిలో ఫస్ట్ కూలిపోయిన వాళ్ళకి మేము ఇల్లు, కూలిపోయిన వాళ్ళకి ఇల్లు లేదు, పక్కకు పోయిన ఉంటుంటూ కూలిపోయిన మేము ఇల్లు ఇస్తామని ఒక్క మాట అనలేదు. అంటే సెక్రటేరియట్లో ఏసీ గదులలో కూర్చొని ఇవాళ విధి విధానాలు ఇందిరమ్మ ఇండ్లు ఇట్లిస్తాం, రేషన్ కార్డులు ఇట్లిస్తామంటే సరిపోతా? ఈ బ్యూరోక్రసీ ఇట్లా చేయడం కూడా ఒక అంచుకు రేవంత్ అన్నది కూడా కరెక్టే. అంటే పరస్పర విరుద్ధమైనటువంటి ఒక అంశాలు ఉన్నాయి కదా. రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. అసలు యాక్చువల్గా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు హాస్టల్లో పిల్లలు ఫుడ్ పాయిజన్ అవుతుంది. హాస్టల్లో పిల్లలు ఫుడ్ పాయిజన్ అవ్వడం ద్వారా అది అంతకుముందున్న అధికారుల మీద నెట్టడం అనే దాంతో చేస్తుండ్రు, లేదా ఏదో కుట్రలు జరుగుతున్నాయి అనే దాంతో. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ టీఆర్ఎస్ సంబంధించి హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళైనంతగా ఇక్కడ సమాజంలో అశాంతి, అలజడి సృష్టించే ఒక ప్రయత్నాలు కొనసాగుతూ వస్తున్నాయి. అదే సమయంలో వీళ్ళు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చని ఒక పరిస్థితి కూడా ఉన్నది. కారణం ఏంటిది అనుకున్నప్పుడు అప్పులు కుప్పలై కూర్చోవటం. ఇప్పుడు అప్పులు తీర్చడం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితిలో మిత్తిల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే టైంలో ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందులో ఏముంది, ఇంకా ఉచితాలు అనేవి ప్రజలు బాగా ఉచితాలకు అలవాటైన పరిస్థితి కూడా కొనసాగుతుంది. కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయాలి, సరిదిద్దాలి అనే అంతటి అనుకున్నప్పుడు ప్రతిపక్షం కూడా పాలకపక్షానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. పాలకపక్షం కూడా ప్రతిపక్షాలతో పాటు ఇంకా ఇతర సంఘాలను, పౌర సమాజాన్ని అది లెక్కలోకి తీసుకొని వాళ్ళతోటి మాట ముచ్చట చర్చలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదే కాదు, ఇవాళ చూడు, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లే కాదు, వాళ్ళు కరెక్ట్గా ఉంటే కింది వరకు కూడా కరెక్ట్గా ఉంటారు. ఇవాళ చూడు, అది హాస్టల్ పిల్లల కోసం, స్కూల్ పిల్లల కోసం, ప్రభుత్వ స్కూల్ పిల్లల కోసం డ్రెస్సులు ఇస్తుండ్రు. ఆ బట్ట చూడండి అసలు నాణ్యతే ఉండదు, ఆ కుట్టు చూడండి కుట్టినట్టే ఉండదు, పేరుకు మాత్రం ఇవ్వడం అనే దాంతో జరుగుతుంది. ఒక డ్రెస్ కోడ్ అనే దాంతో అమలు చేస్తున్నాం అనే దాంతో చెప్తుండ్రు. దాని మీద అనేక అవకతవకలు జరుగుతూ వస్తున్నాయి. అది కింది నుంచి మీది వరకు కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కళ్ళుండి చూడలేని పరిస్థితుల్లో, చెవులుండి వినలేని పరిస్థితులలో ఉన్నారు. ఇప్పుడు కుట్టడం కోసం ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అనే అంతో అంటుండ్రో, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో కుట్టియడం కానీ, లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో వాటికి కావాల్సిన సాధన సంపత్తి లేదు కాబట్టి ఉన్న వాళ్ళతో కుట్టియడం అనే దాంతో చేస్తుండ్రు. 75 రూపాయలు ఇస్తున్న వాళ్ళు ఇవాళ 50 రూపాయలు కట్టి ఇవ్వడం అనే దాంతో చేస్తుండ్రు. ఇది ఎంత దుర్మార్గం! వీళ్ళు మిత్తికి డబ్బులు తెచ్చి పెట్టుబడులు పెట్టి చేస్తుండ్రు. అట్నే మహిళల్ని కోటీశ్వర్లు ఎట్లయితే కోటీశ్వర్లు మాటలతోటి కారు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి మీటింగులు పెడతాడు మహిళలతోటి, వాళ్ళకి అవసరమైనప్పుడు మహిళలను రప్పించుకుంటాడు, కోటీశ్వరులను చేస్తా అనే అంతటి అంటాడు. సీతక్క కూడా మీటింగ్ పెడతా ఉంటుంది, మీటింగ్ పెట్టి కోటీశ్వరులను చేస్తా అనే అంతటి అంటుంటుంది. కోటీశ్వరులు చేయడానికి ఇప్పటికీ కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి ఏదైతే లోన్లు ఇస్తుండ్రో అక్కడ 25 పైసల మిత్తి అనే దాంతో అమలు జరగట్లేదు, రూపాయి మిత్తి అమలు జరుగుతూ ఉంది. అదే కాదు, ఇచ్చినప్పుడు పైసలు ఇస్తుండ్రు, పైసలు ఇస్తే పైసలు అవి మిత్తిలకో ఇంకో పద్ధతులలో వెళ్ళిపోతున్నాయి. అంటే వాళ్ళు ఉత్పత్తిలో భాగస్వాములు అయ్యేటట్టుగా
ఆ ఉత్పత్తి ద్వారా ఆదాయం వచ్చేటట్టుగా. మరి ఎవరిది లోపం ఇట్లా ఈ రకంగా ఇంత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సమన్వయం చేస్తూ చేయాల్సిన బాధ్యత బ్యూరోక్రాట్లది కూడా. అందుకే నేనేమంటున్నా, కలెక్టరు ఇలాంటి విషయాలలో Yes. క్షుణ్ణంగా మనసు పెట్టి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా సంతకం పెడితే సరిపోదు, పోతే వదిలేసినట్టు ఉండకూడదు. కలెక్టరేట్ లా ఏసీలో కూర్చున్నావు, లేకపోతే సెక్రటరేట్ లా ఏసీలో కూర్చున్నావు, చీఫ్ సెక్రటరీలు ఇట్లా చేస్తే కుదరదు. ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి. అసలు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా భారతదేశం ఎందుకు వెనకబడిపోతుంది? చైనా ఎందుకు ముందుకు పోతుంది? ఇక్కడ ఎందుకు అంటే ఈ ఐపీఎస్ల పాత్ర ఏంటిది? అంటే ఒకటి అనిపిస్తా, కలెక్టరేట్లకు పోతే గడియలను తడిపించే విధంగా అనిపిస్తుంది. ఇప్పటికీ ఒక పేదోడు పోవాలంటే భయపడుకుంటూ పోతాడు, చెప్పులు ఇప్పి ఇట్లా వంకుంటా నమస్కారాలు పెట్టుకుంటూ పోయే పరిస్థితి కూడా ఇప్పుడు ఉంటుంది. మనం తరచూ చూస్తాం కలెక్టరేట్లలో చాలా ఎన్నో కష్టాలు ఓడ్చుంటాడు రైతు, సాదాసీదా రైతు, కానీ చెప్పులు వెనకట దొరపట్టిన దగ్గరికి పోయినట్టే పోతాడు. ఆడి పోగానే చెప్పరాసి ఆపుతాడు, బండ్రవుతో ఆపుతాడు. లోపల ఆయనకు వేరే టెలికాన్ఫరెన్స్ అంటాడు, అదంటాడు. వచ్చిన వాళ్ళని కలెక్టర్లు కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. యాంత్రికంగా ప్రతి సోమవారం కలెక్టరేట్ లో కంప్లైంట్లు చేయడానికి ఒక దినోత్సవాన్ని పెడుతున్నారు. ఆ దినోత్సవాన్ని ప్రజావాణి పెడతారు. ప్రజావాణి మొత్తం యాంత్రికంగా మారింది. ఏ సమస్య పరిష్కారం అయింది? ఖాళీ ఈ చెవితోను విని ఈ చెవితోను వదిలిపెట్టేటటువంటి ఒక యాంత్రిక పరిస్థితి ప్రజావాణి అని. ప్రజావాణిలో ఎన్ని సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయనే విషయం కాడ కూడా స్పష్టత లేనటువంటి. ఇప్పుడు ఇంకొక విషయం కూడా, వ్యవసాయం ఎందుకు నత్తనడక నడుస్తుంది, లేదా పరిశ్రమలు ఎందుకు కుంటుపడిపోతున్నాయి? ఇప్పుడు సరే, ప్రభుత్వం నుంచి కూడా కొన్ని స్కీములు పెట్టింది, ఆ స్కీములలో కొంతమందికి ఉపాధి కల్పించాలని చూస్తుంది, కానీ వాళ్ళు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు, ఎన్పిఏలు అవుతున్న పరిస్థితి ఉంది. మార్కెట్ సౌకర్యాలు వీళ్ళకి అందుబాటులో లేవు, మార్వాడీలతోటి పోటీని తట్టుకోలేని ఒక స్థితి ఉన్నది. ఇవన్నీ కూడా కలెక్టరు సూక్ష్మంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సూక్ష్మంగా పరిశీలించకుండా, అంటే కలెక్టర్ అంటే ఒక డిగ్నిటీగా ప్రజలకు సేవకునిగా అనే దాంతో కాకుండా, ఆయన ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డ ఒక ఇది శక్తి స్వరూపుడిగా ఫీల్ కావటం అనే దాంతో కూడా ఉంటుంది. ప్రజలకు సేవకుడును అనే ఒక భావన వస్తే, ప్రజల పట్ల కన్సర్న్ ఉంటే, ఈ దేశం పట్ల కన్సర్న్ ఉంటే, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి పదం వైపు తీసుకుపోవాలని అంతో అనుకున్నప్పుడు ఎడ్యుకేటెడ్ ఫ్యూడల్స్ అనొచ్చు. ఇప్పుడు ఇంకొకటి, విద్యావంతులైనటువంటి ఒక రాచరిక పోకడలు. ఇంకొక విషయం ఏమంటుందంటే, బ్యూరోక్రసీ పోకడలు. గతంలో జిల్లాలు పెద్దగా ఉన్నాయి, ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి, 33 కలెక్టర్లు అయినరు. మరి ఇంకా ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఇంకా శక్తివంతంగా పనిచేయడం ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా ఎందుకు ఇవన్నీ చూసినప్పుడు కలెక్టర్లు వాళ్లకు కలెక్టర్ అనే వరకే ఆకాశం నుంచి ఊడిపడినాము, మేము ఇక మేము అతీతులం, మాకు ఇంకా ఏం తిరిగే లేదు అనే ఒక భావన ఏదైతుందో, ఆ భావన ఇవాళ వాళ్ళ ఆఫీస్కే పరిమితం చేస్తుంది, వాళ్ళని ఏసీ గదులకే పరిమితం చేయటం అనే దాంతో జరుగుతుంది. అదే ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్లయితే, ప్రజల కోసం ఈ జాబ్ ఉందనే అంతో అనుకున్నట్లయితే, నేను ప్రజలకు సేవకున్ననే అంతో భావన ఉన్నట్లయితే, ఖచ్చితంగా ఇలాంటి అనేక విషయాలని దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. యూత్ ఇవాళ ఏమవుతుంది, గంజాయి తాగుకుంటూ విద్యార్థులు పోతే యూత్ ఎక్కడికక్కడ శక్తిహీనులు అయిపోతున్నారు. ఎవరు పట్టించుకోవాలి? ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? దానికంటూ వ్యవస్థలు ఉన్నాయి కదా, ఈ వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు? పోతే ఇంకా అనేక మంది యువతి యువకులు ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏం క్రియేట్ చేయడం వల్ల వాళ్ళని ఉత్పాదక రంగంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయంటే, కలెక్టర్లు కానీ బ్యూరోక్రసీ అధికారులు ఎవరైనా కావచ్చు, వాళ్ళంతా సెక్రటేరియట్ ఆఫీసులలో, కార్యాలయాల్లో, లేకపోతే కలెక్టరేట్ల వరకే ఏసీ గదిలో పరిమితమైనప్పుడు, ప్రజలతో సంబంధాలు, కమ్యూనికేషన్ లేనప్పుడు ఖచ్చితంగా
కొన్ని పెడధోరణులు జరుగుతాయి. ప్రజల వాస్తవ సమస్యలు తెలియకుండా ఒక స్వీయాత్మక ధోరణిలోకి, అంటే తమ బుర్రల్లో పుట్టి టేబుల్ మీద కూర్చొని బుర్రల్లో పుట్టి ఎవరో చెప్పిన దాన్ని సంతకాల ద్వారా ఒక పథకాలను రూపొందించి అమలు చేస్తే యాంత్రికతనే చోటు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూడు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉంది. గత 10 సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు మల్లారెడ్డి గారు, చామకూర మల్లారెడ్డి గారు మంత్రిగా పనిచేసిండు. ఆయన మంత్రిగా పనిచేసిన దాంట్లో ఆయన ఎంతసేపు ఆయన యూనివర్సిటీ, ఆయన కాలేజీలు, లేకపోతే చెరువులో కబ్జాలు, కట్టడాలు, లేకపోతే భూములు కొనడాలు, అది అక్రమంలో సక్రమం చేసుకోవడం, సక్రమంలో అక్రమం చేసుకోవడం, ఇవే దందాలు తప్ప వేరే ఏం లేదు. మంత్రి అనేటోడు కనీస జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉంది. సామాజిక అంశాల పట్ల ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. పోనీ లేకున్నా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి శ్రమ పడాల్సిన అవసరం ఉంది. అంటే ఎప్పుడు ప్రజల పట్ల వీళ్ళకు కన్సర్న్ ఉన్నప్పుడు ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. మంత్రి మల్లారెడ్డికి గయన్ ఎక్కడి? మంత్రి మల్లారెడ్డి కాదు, మహేందర్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే అంతకుముందు సుధీర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళేంటిది, వీళ్ళ ఆధిపత్యం కోసం పార్టీలు మారటం కానీ అధికారులను దబాయించటం కానీ, పోతే ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతుండో ఆ ఇబ్బందులు అడ్రస్ చేయకపోవడం కానీ, ఎక్కడ భూములు ఉన్నాయి వాటన్నిటిని ఎట్లా ఆక్రమించుకోవాలనే దాంతో తప్ప వీళ్ళకి ఎవరికన్నా ప్రజలకు సేవ చేయాలనే సోయి ఉందా? కాబట్టి ఇప్పుడు ఇత్తొకటి పెడితే షెట్ ఒకటి రాదు. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ అనుకున్నా, లేదా మంత్రులు అనుకున్నా, ప్రభుత్వం అనుకున్నా, ముఖ్యమంత్రి అనుకున్నా, ఇవన్నీ కూడా ఒక ఇత్తు నుంచి వచ్చిన చెట్లే. కాబట్టి వీళ్ళు వాళ్ళని అనుకోవటం వల్ల, వాళ్ళు వీళ్ళని అనుకోవటం వల్ల వీళ్ళ బాధ్యతల్ని ఎరగకపోవడమే. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తన బాధ్యతను ఎరిగినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటున్నప్పుడు తనేంటిది అనే దాంతో ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వీటన్నిటికి కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ రకంగా ఇవాళ సరే నిధులు ఒక అంశం. అసలు యాక్చువల్గా నేను ఏమంటున్నా, ఈ అప్పులే అవసరం లేదు. అది కేంద్రం అప్పులు తేవాల్సిన అవసరం లేదు, రాష్ట్రం కూడా అప్పులు తేవాల్సిన అవసరం లేదు. అప్పుల కోసం విదేశాలకు పోవాల్సిన అవసరం కూడా లేదు. రష్యాలో జార్ చక్రవర్తిని పడగొట్టిన తర్వాత, విప్లవం వచ్చిన తర్వాత, అప్పటికి భూస్వామ్య శక్తులు కూడా ఏం చేస్తారంటే కమ్యూనిస్ట్ పాలనని, అంటే సోషలిస్ట్ పార్టీని, అంటే లెనిన్ నాయకత్వంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడుతుందో దాన్ని కూలగొట్టడం కోసం సకల విధాల ప్రయత్నాలు చేస్తుంటారు. అసలు అంతకుముందు వడ్లంటే చూసి ఎరగని వాళ్ళు, ట్రైన్స్ అంటే చూసి ఎరగని వాళ్ళు, హెలికాప్టర్లు, విమానాలు అంటే చూసి ఎరగని వాళ్ళు ప్రతి సంవత్సరానికి ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఎన్ని వేల కిలోమీటర్లు రైల్వే ట్రాక్ వేయాలి, ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేయాలి, వ్యవసాయాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఇవాళ ఎంతమందికి ఇండ్లు ఉన్నాయి, ఎంతమందికి ఇండ్లు లేవు, ఎంతమందికి ఇవాళ స్కూళ్ళ పరిస్థితి ఏంది, స్కూల్ కూడా లేవు. కాబట్టి ఇవన్నిటిని ఒక టార్గెట్ పెట్టుకొని చేసుకోవటం వల్ల అక్కడ ప్రజలు కేవలం 1.5-2 సంవత్సరాలు ఒక పెద్ద మార్పును చూడటం అనేది దాంతో జరిగింది. అసలు ధాన్యాన్ని ట్రైన్లలో తీసుకుపోవటం, విమానాలలో తరలించటం అనేది ఆ ప్రజల్లో ఎంతో ఉత్సాహాన్ని, శక్తిని పెంచింది. దేనికైనా ప్రజల చరిత్ర నిర్మాతలు. ప్రజల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలు పూనుకుంటే ప్రతి పని కూడా జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఎంతసేపు పెట్టుబడిదారుల ఊడిగం చేయడం కోసం, వాళ్ళ లాభాలు గడించడం కోసం, వాళ్ళకి లాభాలు ఇవ్వడం కోసం ఎంతసేపు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, వాళ్ళ కాళ్ళు మొక్కడమే తప్ప స్వామి కార్యం స్వకార్యం అంటే ప్రజలలో ఉన్న శక్తిని వెలికి తీయటంలో వైఫల్యం చెందుతుంది. ప్రజల్లో శక్తి ఉంది. ఈ దేశంలో అన్ని వనరులు ఉన్నాయి. ఈ దేశంలో వనరులు లేవు అనే దాంతో లేవు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అమెరికాకు పోతుండ్రు, లండన్ పోతుండ్రు, ఇంకొక అడిగి పోతుండ్రు. మీరు దద్దమ్మలు అవ్వడం వల్ల వాళ్ళు ఇతర దేశాలకు పోతుండ్రు. ఈ దేశంలో ఇప్పుడు నర్సులకు సంబంధించిన కొరత ఉంది. కేరళ నుంచి ఎంతమంది పోతున్నారు విదేశాలకు? లేదా విదేశాలకు వలస ఎందుకు పోతున్నారు? లేదా విదేశాలకు పోయి ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు? ఇక్కడ నువ్వెందుకు దాన్ని
క్రియేట్ చేయట్లేదు. విద్యార్థి నిరుద్యోగ యువత విదేశాల వైపు ఎందుకు చూస్తుంది? మీ దద్దమ్మ పనుల వల్ల కదా, మీ యొక్క ప్లాన్లెస్ పనులతోటే కదా. ఇక్కడనే కొంతమంది వచ్చి ఇక్కడనే వ్యవసాయం కూడా చేస్తున్నారు. అది సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. అందులో లాభాలు, అత్యధిక లాభాలు ఎట్లా వస్తున్నాయని అంతటి కూడా చెప్తున్నారు. ప్రభుత్వానికి సోయి ఉండాలి కదా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ విషయాలను సూక్ష్మంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఆ మధ్యకాలంలో సోలార్ సంబంధించిన ఉత్పత్తి చేసి మహిళా సంఘాలకు ఇస్తామని అంతటి చెప్పినారు. ఏమైంది అది? అంటే ఇప్పుడు సోలార్ ఉత్పత్తి చేయడానికి కావాల్సిన పెట్టుబడి తక్కువే కదా. మరి అది ఉత్పత్తి చేయడం వల్ల ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేయాల్సిన అవసరం రాదు కదా. మనం ఇతర ప్రాంతాలకు అమ్మడానికి అవకాశం ఉంటుంది కదా. సరే, ఇతర ప్రాంతాలకు అమ్మమా కానీ ఇక్కడ మనకు కావాల్సిన వాటిని అన్నింటినీ సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజల ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తుంటావు, అవకాశాలను వినియోగించుకోవు. ఇంకొకటి కూడా, పిల్లలకు అనారోగ్యాలు వస్తున్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పొలాలంటే ఇప్పుడు పడవపడ్డ భూములు ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని రకాలుగా పండ్లు పొలాలు పండియవచ్చు. పోతే చెర్ల చేపలు, ఇంకా ఇది కోడి మాంసము, గొర్రె మాంసం, ఇట్లా అనేక రకాలుగా ఉత్పత్తులు పెంచడానికి అవకాశాలు ఉన్నాయి కదా. మీరు కేవలం రాజకీయాల కోసం మాత్రమే ప్రభుత్వాలని నడిపించడం అనే దాంతో చేస్తుండ్రు. ప్రజల కోసం కాదు, ఈ దేశం కోసం కాదు, ఈ దేశ అభివృద్ధి కోసం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎట్లా పడగొట్టాలనే దాంతోటి కేటీఆర్ కుంటే, పోతే ఇప్పుడు బీజేపీ తమ హిందుత్వ రాజకీయాలతోటి వీళ్ళని ఎట్లా పడగొట్టాలనే దాంతోటి కిషన్ రెడ్డికిను, బండి సంజయ్కి, ఇలాంటి వాళ్ళకు ఉన్నది తప్ప ఈ దేశంలో ఇలాంటి కుటిల రాజకీయాలు, స్వార్థ రాజకీయాల వైపు కాకుండా ఈ దేశం అభివృద్ధి చెందడానికి ఇక్కడ ఎంతో ఉత్పత్తి చేయొచ్చు. నీకు అది విశాలమైన అటవీ ప్రాంతం ఉంది, కొండలు ఉన్నాయి, పోతే అనేక రకాలైన వనరులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఇనుము, బాక్సైట్, రకరకాల ఖనిజాలు తోటి నిక్షిప్తమై ఉన్నాయి. వీటన్నిటినీ అంబానీ, అదానికి పెట్టడం ఎట్లా అనే ఏకైక ఆలోచనతోటి మోడీ ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. ఈ దేశంలో మరి ఈ ప్రజల కోసం చేయడానికి సంబంధించిన విధానాలు ఎందుకు రావు? మనం మొన్నటిదానికి నెత్తి నోరు మొత్తుకున్నాం. ఏమైంది? మూసి సుందరీకరణకు సంబంధించి లేదా మూసిని అభివృద్ధి చేయడానికి సంబంధించింది ఏదైతే అన్నారు, అది మరి బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడమే జరుగుతుంది. మరి నిరుద్యోగులైన నిరుద్యోగులైన ఇంజనీర్లు వీళ్ళంతా కాబట్టి ఇక్కడే ఎందుకు ఈ దేశం వెనుకబడుతుంది, ఈ రాష్ట్రం వెనుకబడుతుంది, ఈ నిరుద్యోగం పెరిగిపోతుంది అనుకున్నప్పుడు పాలకుల యొక్క ఆలోచన సరళి ఈ దేశ అభ్యున్నతికి అనుగుణంగా లేకపోవడం వల్లనే ఈ దేశ అభ్యున్నతికి లేదు. ఈ దేశ అభ్యున్నతికి తోడ్పడాల్సినటువంటి సివిల్ సర్వెంట్లపై కూడా ఈ ప్రభావం పడి రాజకీయ నేతలు చేసేటటువంటి వాళ్ళ స్వకార్యాలకు, వారి యొక్క లాభాలకు అనుగుణంగా సివిల్ సర్వెంట్లు మారిపోవడం ద్వారానే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకప్పుడు భారత సివిల్ సర్వెంట్స్ అంటే ఒక ఉన్నతమైనటువంటి ప్రజా ప్రయోజనాలను, వారి యొక్క పథకాలను రూపకల్పన చేయడంలో ఒక ప్రభుత్వ పాత్ర నిర్వహించేది. అర్సార్ సంకలన సార్లు అట్లాంటి దాంట్లో ఒక ప్రథమంగా నిలిచి అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో ఇలా నిలిచినటువంటి పరిస్థితి. వేరే అదే పరిస్థితుల్లో ఇవాళ స్వామి కార్యం స్వకార్యం అనే రూపంలో రాజకీయ నేతల యొక్క స్వార్థపర ప్రయోజనాలను, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబ పరివారానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్లు దిగజారుడుతనంతో కాళ్ళు మొక్కుతూ వాళ్ళ కుటుంబానికి ఏ రకంగా దాసోహమై ఇవాళ పనులు చేసి పెట్టారో, సేవా కార్యక్రమాలు చేశారో, అంటే అవినీతి సేవా కార్యక్రమాలు చేశారో, అవన్నీ చాలా మితిమీరిపోయిన ఈ రోజులలో. తద్వారా ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఒక ప్రజల్లో ఒక వ్యతిరేకత భావం వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ నిజమైనటువంటి సివిల్ సర్వెంట్తో ఇవాళ ఒకప్పుడు ప్రజా ఉపయోగపరమైనటువంటి పథకాలను రూపకల్పన చేయడంలో ఏ రకంగా చేశారో
ఎస్ఆర్ శంకరన్ సార్ లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఇప్పటిన్నటువంటి సివిల్ సర్వెంట్లు ఆ మార్గంలో పయనించి ఇలా నిస్వార్థంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక్క విషయం, లాస్ట్కు గద్దరన్న పాట ఒకటి మాడి పాడు. భారతదేశం భాగ్యసీమరా, అరే ఖనిజ సంపదలకు కొదవలేదురా, అంగట్లో నా అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, అల్లుడి నోట్లో శని ఉన్నట్టు, సకల సంపదలు గల దేశంలో దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. అందుకని తెలంగాణ ప్రజలంతా ఈ విషయాలను ఆలోచించాలి. అట్లనే మేధావులైనటువంటి కలెక్టర్లు, ఐపీఎస్లు కూడా రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి పనిచేయాలి, రాజకీయ ఆత్మగౌరవంతో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ సమాజం కూడా జరుగుతున్న వాటిని చూస్తూ ఉపేక్షించకుండా, మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది సంతోషమే, కానీ రేవంత్ రెడ్డి బాధ్యత ఏంటిది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ పైలం టీవీ ప్రేక్షకులకు సామాజిక వందనాలు. రైట్, థ్యాంక్ యూ.